దేవుని మాట తప్ప అందరి మాటలు వింటూ ఉంటాం. బంధువుల మాటలు మనకి చాలా ప్రామాణికంగా అనిపిస్తాయి. స్నేహితుల మాటలు చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. లేదా లోక సంబంధమైన వ్యక్తులు ఎవరైనా సరే సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్లో కానీ నువ్వు ఇలా చేస్తే నీకు ఆశీర్వాదం వస్తుంది, ఇలా చేస్తే నీ శాపం పోద్ది, ఇలా చేస్తే నీ దోషం పోద్ది అనగానే దేవుణ్ణి నమ్ముకున్నాము, బైబిల్ పట్టుకున్నాము అనుకున్న వాళ్ళు కూడా అలాంటి లోక సంబంధమైన ఆచారాల్లో పడి వాటిని నమ్ముతూ దేవుని మాటకు లోబడకుండా ఇష్టానుసారం జీవించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే దేవుడు ఈ ఉదయకాల సమయంలో మన అందరితో మాట్లాడుతున్నాడు. మీరు సమ్మతించండి. మీరు సమ్మతించిన ఆ మాట వింటే, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా అని ఆమోసు గ్రంథం 3:3 మనం చూస్తాం. దేవునితో సమ్మతించకపోతే మనం ఆయనతో నడవం, ఆయనతో సంభాషించలేం, ఆయనతో సహవసించలేం. ఒకవేళ ప్రార్థన చేస్తున్నట్టుగా అనిపించవచ్చు, వాక్యం చదువుతుండొచ్చు, కానీ అది కేవలం నామకార్థమైన భక్తే కానీ ఆత్మ సంబంధమైన భక్తి కాదు.